చాలామంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అబ్రాడ్‌కి మూవ్ అవుతారు. మూవ్ అయిన తర్వాత అక్కడ పర్మనెంట్‌గా ఉందామని ప్లాన్ చేసుకొని పీఆర్‌కైతే అప్లై చేస్తారనమాట. అలానే ఒక అబ్బాయి యూఎస్ నుంచి కెనడాకి రీసెంట్‌గా మూవ్ అవుదామని ట్రై చేసి ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాడు. తెలుగు కన్సల్టెన్సీ ఇన్ కెనడా అనమాట. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి తన ఫైల్ మొత్తం చూపిస్తే వాళ్ళు సీఆర్ఎస్ స్కోర్ అయితే చాలా తక్కువ ఉంది. సో, నువ్వు ఫ్రెంచ్ కానీ లేకపోతే ఐఎల్స్‌లో ఎక్కువ బ్యాండ్ గాని తెచ్చుకోవడం చేయాలి అని చెప్తే తను వెంటనే ఫ్రెంచ్ తీసుకుంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయని ఫ్రెంచ్ చూస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మీరు ఫ్రెంచ్‌కి తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి సర్టిఫికేట్ అనేది మీకు సెల్ చేస్తాము. ఆ సర్టిఫికేట్ $30,000 ఉంటుంది. చాలా ఒరిజినల్ సర్టిఫికేట్. మాకు బ్యాక్ అండ్ యాక్సెస్ ఉంది. లేకపోతే టెస్ట్ సెంటర్‌లో నాకు తెలిసినోడు ఉన్నాడు. వేరే వాడితో ఎగ్జామ్ రాపిస్తాను అని చెప్పేసి $30,000 తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఆ అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి అది నిజమైన సర్టిఫికేట్ అనుకుని వెంటనే సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నా కానీ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఆ పర్టిక్యులర్ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి ఉంటుంది. సో, ఐఆర్‌సీసీ వాటిని పట్టుకున్న తర్వాత 5 ఇయర్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా అండ్ యూఎస్‌కి అందరితోని ఈ డేటాని షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఈ 5 కంట్రీస్‌లో ఎక్కడ ఫ్రాడ్ చేసినా గానీ, ఈ అన్ని కంట్రీస్‌లోని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ ఆల్సో ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్స్‌ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్ అని ఎడిట్ చేసి ఇస్తారనమాట. మీకేం చెప్తారంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో మేము ఎడిట్ చేసాము. ఐఆర్‌సీసీ స్కాన్ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ అని వస్తుందనమాట అని చెప్తారు. కానీ ఇదంతా బూటకము. ఎందుకంటే 30,000 ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఎలాగా క్లెయిమ్ చేసుకోలేరు. సో, చాలా డేంజరస్ ఇలాంటి సిట్యుయేషన్స్. మీ కెరియర్‌ని మీరు నాశనం చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనక ఈ సిట్యుయేషన్‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. కావాలంటే మీరు ఇండియా వెళ్ళిపోయి ఫ్రెంచ్ నేర్చుకొని 7 ఎల్‌బీ తెచ్చుకోవడం చాలా ఈజీ. తెచ్చుకొని అప్పుడు పీఆర్ అప్లై చేసుకోండి. ఇలాంటి విషయాలు మీకేమైనా తెలిస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి. మరింత మందికి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఉంటాను. బాయ్.